ఒక చివరిగా నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక రాజు అన్నాడంట, ఒరే మీ క్రైస్తవులంతా భలే కథలు చెప్తారా మీ క్రైస్తవులు అన్నాడంట. ఎవరికడా తన ఉన్న అతని కాపలవాడి కాడ ఏమన్నాడంటే, ఏందయ్య అట్టంటున్నావు అని అన్నట్ట. అవునరా, దేవుడే వచ్చి యేసుప్రభువే వచ్చి దిగొచ్చి ప్రాణం పెట్టాడు అంటున్నావే, ఏ దేవదూతలు ఉన్నారు కదా, ఒక దేవదూతను పంపించవచ్చు కదా, లేకపోతే 10 దేవదూతలను పంపించవచ్చు కదా, లేకపోతే సైన్యాన్ని పంపించవచ్చు కదా మానవులు రక్షించడానికి. ఆయన దిగి రావాల్సిన అవసరం ఏందిరా, భలే కథలు చెప్తారా మీరు అనిందంట. అని వాళ్ళకే అంతలోపల ఆడ ఆడుకుంటున్న కొడుకు ఓ పెద్ద ఆడ కోనేరు ఉన్నదంట. ఆ కోనేట్లో పోయి ఆడుకుంటూ పడిపోయాడంట. పడిపోయిన వెంటనే ఈ రాజు ఇంకా కాళ్ళాగల ఎల్లుతూ పోయి ఆ కోనేట్లో దూకేసి కొడుకును కాపాడుకుని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఈ కాపలవాడు అడుగుతున్నాడు, అయ్యా ఇంతకు మునుపు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, మేము ఇక్కడ మంత్రి ఉన్నాడు, కావలవాడిని ఉన్నాను, మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నాము, ఒక ఆజ్ఞ ఇచ్చి రేయ్ నా కొడుకు పడిపోయాను రా నీళ్ళలో, వాడిని కాపాడకు తీసుకొని రా అనొచ్చు కదా, నువ్వెందుకయ్యా దూకావాడిని? రే వాడు నా కొడుకురా, వాడు నా కొడుకు. ఒకవేళ నువ్వు దూకి నీ వల్ల కాకపోతే నువ్వు పైకి వస్తావు, కానీ నేను దూకి తట్టగాదు, నా ప్రాణం పోయినా వాడినైతే నేను బతికించుకోవాలా, అది నా ఉద్దేశం అనిండంట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే అండి. ఈ లోకానికి వచ్చింది ఉద్దేశం ఏంటంటే, ఎట్టయినా మనల్ని మన ఆత్మలు రక్షించాలని, మనల్ని బ్రతికించుకోవాలని, మనల్ని మళ్ళా తండ్రితో సమాధానపరచాలని, మనం మళ్ళా ఆయనతో ఉండాలనే కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయుల పత్రిక 2:3 పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తారా అని అంటాడు. ఆ మాట ఈరోజు మీరు ఒకవేళ ఇంత గొప్ప రక్షణని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా ఇలాంటి 10 క్రిస్మస్లు మీరు చూసుంటారు, ఇలాంటి మీ వయసు అంత ఉన్నంత వరకు ఈ క్రిస్మస్లు చూసుంటారు, కానీ ఈరోజు వరకు నీ జీవితంలో రక్షణ లేకుండా, ఈరోజు వరకు నీవు దేవుడితో సమాధానం పడకుండా, ఈరోజు వరకు మనుషులతో సమాధానం పడకుండా, ఈరోజు వరకు హృదయంలో సమాధానం లేకుండా నువ్వు క్రిస్మస్ చేసుకున్నా, ఇంకా క్రిస్మస్ చేసుకుంటూ వచ్చినా ఏ ప్రయోజనం లేదు సహోదరి సహోదరుడా.